ఈ రోజు విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా శంకర్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే దాదాపుగా కరప్షన్ పైనే ఉండేటట్టు కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లను బట్టి చూస్తే ఒక ఫ్లాష్ బ్యాక్, దానికి తోడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన అన్యాయం కోసం పగ తీర్చుకోని ప్రస్తుత తరంలో హీరో, ఇలా శంకర్ పాత సినిమాలే గుర్తొస్తున్నాయి. మొత్తానికి గేమ్ చేంజర్ లో కూడా అపరిచితుడు, జెంటిల్ మాన్ ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై ఇప్పటి నుంచే రామ్ చరణ్ అభిమానులు ఆశలు వదులుకోవాల్సిందిగా కనిపిస్తోంది. భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్ 100కు 100% నటించాడు. అయినా కానీ శంకర్ పాత ఫార్ములా ప్రస్తుతం తరం ప్రేక్షకులకు ఎక్కక ఈ చిత్రంకి మిక్స్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో శంకర్ ఇదే ఫాలో అయ్యి గేమ్ చేంజర్ సినిమా కూడా రామ్ చరణ్ నటన పైన మాత్రమే రన్ అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడం ఖాయం. అందులో రామ్ చరణ్ ఈ చిత్రం కోసం ఏకంగా 3 సంవత్సరాలు వేస్ట్ చేశారు. మరి ఈ చిత్ర పరిస్థితి ఏమిటో తెలియాలి అంటే ఈ సంవత్సరం చివరి వరకు వేచి చూడాల్సిందే.